అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs Rambai with extended cut, streaming now only on ETV Win. ధీరజ్, ఇంకా మనకు ఆ బ్లాక్ మెయిలర్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా. ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చుగా. మళ్ళీ వాడికి బెదిరించే అవకాశం లేదు కదా. నిన్ను అంత ఈజీగా వదులుతానా ధరణి? నేను అనుకున్నట్టుగా నీ మెళ్ళో తాళి కట్టేదాకా నిన్న బ్లాక్ మెయిలర్ వదిలేలా ఎందుకు చేస్తాను? చెప్పు ధీరజ్. నాకు వదిలినట్టే అనిపిస్తుంది, కానీ ధరణి బ్లాక్ మెయిలర్స్ అంటేనే దుర్మార్గులు కదా. వాడిని చూస్తుంటే నాకెందుకు చాలా నెట్వర్క్ ఉన్న వాళ్ళ అనిపిస్తున్నాడు. తెలివైన బ్లాక్ మెయిలర్ అని నా మనసు చెప్తుంది. వాడి ఫోన్లో వీడియో అయితే డిలీట్ చేయగలిగాం, కానీ వాడు ఇంటెలిజెంట్గా మనకంటే ముందే ఆ వీడియో కాపీని ఇంకెక్కడైనా సేవ్ చేసుకుని ఉంటే చెప్పలేం కదా ధరణి. నాకదే కాస్త భయంగా ఉంది. పైగా వాడికి డబ్బు కూడా అందలేదు. దెబ్బలకి భయపడితే ఓకే, మళ్ళీ మన జోలికి రాడు. కాకపోతే వాడికి మన మీద పగ పెరిగి డబ్బు మీద ఆశ ఎక్కువై నిన్ను నన్ను వేధించాలనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ట్రాక్లోకి వస్తాడు, బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు మనం గుండెని చేతిలో పట్టుకుని వాడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వెళ్లాల్సిందే. చూద్దాం ధరణి, మన అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ధీరజ్, ఒక పని చేద్దామా? వాడిని పోలీసులకు పట్టించేద్దామా? మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. షిట్, ఇందాకే మిస్ అయ్యాం. మంచి ఛాన్స్. పోలీసులు రాగానే వాడిని పట్టిస్తే సరిపోయేది. నిజమే, పొరపాటు చేశాం. నాకు ఈ ఐడియా రాలేదు. అయినా వాళ్ళొచ్చి 1,00,000 ప్రశ్నలు వేస్తే వాడు ఈ వీడియో బయట పెడితే వాళ్ళు నిన్ను చూశారు కాబట్టి నిన్ను నన్ను పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఆ ఇష్యూ అందరికీ తెలుస్తుంది కదా. అవును, మరెలా ధీరజ్? ఇప్పుడేం చేద్దాము? ధరణి, అంటే నాకు తెలిసితే ఒక్కటే దారి కనిపిస్తుంది. మనం పెళ్లి చేసుకుని ఒక్కటే సేఫ్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అదొక్కటే సొల్యూషన్. అయిపోయిందేదో అయిపోయింది. వాణ్ణి మిస్ చేశాం. మళ్ళీ మనం మైనస్లోకి వెళ్ళిపోయాం. నువ్వు ఎలాగైనా ప్రతాప్ గారితో మాట్లాడటానికి ధైర్యం చేయి. లేదు, నీ వల్ల కాదు అంటే చెప్పు, నేనే ముందుకొచ్చి అడుగుతాను. నన్ను ఆయన కొట్టినా చంపినా నిన్నే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా ఎదురు తిరుగుతాను. అక్కడే నిలబడతాను. మహా అయితే ప్రాణాలు తీస్తాడు. నీకోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. వద్దు వద్దు ధీరజ్, నాన్న ఆల్రెడీ నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నేనే ఎలాగోలాగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఈసారి ఎలాగైనా నేను ఖచ్చితంగా అడుగుతాను. నా వల్లే కదా ధరణి, నా వల్లే కదా నువ్వు ఇంతలా సఫర్ అవుతున్నావు. ఐఎమ్ సారీ ధరణి, నన్ను క్షమించు. ఏంటో ఆ క్షణం తెలియని ఆవేశానికి గురై నీ జీవితంతో చెలగాటమాడాను. అదే నీకు ప్రాబ్లమై కూర్చుంది. అసలు వాడు ఎక్కడి నుంచి వీడియో తీశాడో నాకేం అర్థం కావడం లేదు. వాడేమో నిన్ను ఇంతలా హింసిస్తున్నాడు. చాలా ఫీల్ అవుతున్నాను ధరణి. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. చూడు ధీరజ్, తప్పు నీదే కాదు, నాది కూడా ఉంది కదా. సరే, నువ్వు ఇంకా వెళ్ళు ధీరజ్. నాన్న చూస్తే ప్రాబ్లం అవుతుంది.
ధరణి ఏం చేస్తుందో ఏంటో. ఇది చాలా మంచి ఇల్లు సార్. అన్ని విధాలుగా బాగుంటుంది. వాస్తు ప్రకారంగా కూడా ఉంది. పైగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వెలుతురు గాలి బాగా వస్తుంది. సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీరు చెప్పిన అన్ని అవసరాలు తీరేటట్టుగా ఉండే ఆ సిటీని, ఆ సిటీ దగ్గరలో ఉన్న ఈ ఇంటిని చూశాను. సిటీలో మీకు మంచి జాబును కూడా చూశాను. మీరు అక్కడికి హ్యాపీగా షిఫ్ట్ అవ్వచ్చు. సార్, ఏం జాబు? మీకు దుబాయ్లో ఉన్న ఎక్స్పీరియన్స్ను బట్టే రియల్ ఎస్టేట్కి సంబంధించిన జాబే. మీ ఎక్స్పీరియన్స్తో ఆ కంపెనీలో తొందరలో మంచి పొజిషన్ కూడా సంపాదించుకోవచ్చు. మీ పిల్లల చదువులకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దగ్గరలో మంచి మంచి కాలేజీలు కూడా ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. సార్, అన్ని విధాలా నాకు ఆ ఇల్లు నచ్చింది. మీరు చెప్పిన మాటల్ని బట్టి నాకు అనుకూలంగా ఉంటుందనిపిస్తుంది. మీరు ఎప్పుడంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్కి వెహికల్ కూడా అరేంజ్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి జాబ్, సిటీ దగ్గరలో అన్ని అవకాశాలున్న ప్లేస్ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చేసిన సహాయం మర్చిపోలేను సార్. నా కోసం చాలా శ్రమపడ్డారు. ఇందులో సమయం ఉంది సార్. మా ఉద్యోగమే అది. సార్, ఇదిగోండి సార్ పేమెంట్. మీరు హ్యాపీగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఊర్లో సెటిల్ అయిపోవచ్చు సార్. నాది హామీ. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నేను అన్ని విధాలుగా మీకు అండగా ఉంటాను. సరే సార్, నేను వీలు చూసుకుని మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు మీరు ట్రాన్స్పోర్ట్కి వెహికల్ అరేంజ్ చేయొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయకుండా వెంటనే సామాను సర్దుంచితే బయలుదేరడానికి వీలుగా ఉంటుంది కదా. సరే సార్. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. సాధ్యమైనంత తొందరలో ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతే ఇంకా ధరణి బాలుల గురించి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గుణ జననీల వాళ్ళ గురించి కూడా భయపడాల్సిన అవసరం ఉండదు. నా బుజ్జమ్మ నా ఎదురుగానే ఉంటుంది. జీవితకాలం తనను చూస్తూ బ్రతికేయొచ్చు. ఎంత గారాబంగా పెంచానో, దాని జీవితం అదే నాశనం చేసుకుందని తలుచుకుంటేనే బాధేస్తుంది. క్షణికావేశం ఎందుకో, నా లైఫ్ సాక్రిఫైస్ వల్ల ఎవరికి సాటిస్ఫాక్షన్ కలుగుతుందని ఆలోచించదు. అప్పటికప్పుడు అదొక్కటే అనుకుంది, ధరణి జీవితం సేవ్ చేయాలని. అందుకే అలాంటి డెసిషన్ తీసుకుంది. సేవ్ చేయాలని చూసింది, కానీ ఎందుకు లాస్ట్ మినిట్లో డెసిషన్ వెనక్కి తీసుకుంది? ఆ పెళ్లి రద్దయిపోతే దాని జీవితం బాగుపడేది కదా. పెళ్లి రద్దు అనేది అంత తేలిగ్గా జరిగేది కాదే. బాగా ఆలోచిస్తే నాకిది దేవుడు ముడేసిన బంధంలా అనిపిస్తోంది. మెళ్ళో పడ్డ తాళి తీసేయడం అంటే అంత తేలిగ్గా జరిగేది కాదు. అదేదో బంగారపు గొలుసో తాబీజు కట్టుకున్న తాడో కాదే. మాంగల్యం శాస్త్రయుక్తంగా సంప్రదాయబద్ధంగా మెళ్ళో కట్టిన తాళి. ఆడదాని జీవితం
మరొకరితో ముడిపడిపోయిన బంధం అదంత తేలిగ్గా కాగితాల మీద సంతకాలతో చెల్లైపోదు. నువ్వు పెద్దదానివైనా ఏదో దాని జీవితం బాగు చెయ్యాలి అన్న ఆరాటంలో అలాంటి నిర్ణయం తీసుకున్నావు. మధు చిన్నపిల్లైనా ఎందుకలా ఆలోచించిందంటావు? పెళ్లి రద్దుకి ఎందుకు ఒప్పుకోలేదంటావు? ఆ బంధం పవిత్రత, దాని విలువ దానికి తెలుసు కాబట్టి. ఏంటి దానికి విలువ తెలిసేది? అన్ని పిచ్చి నిర్ణయాలే. ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా జరిగిందాన్ని ఎలా పెళ్ళనంటారు? ఆ తాళికి విలువ ఎలా ఉంటుంది? అది కట్టిన వాడికి, కట్టించుకున్న దీనికి మనసులో అంతో ఎంతో ప్రేమ ఉండాలి కదా. ప్రేమ లేనప్పుడు పెళ్లి అనడానికి వీల్లేదు. నువ్వు మాత్రం ప్రతిసారి మధు చేసింది కరెక్టు, మధుకు జరిగింది కరెక్టే, మధు నిర్ణయం కరెక్టే అని మాట్లాడకమ్మా. మేం చెప్పింది దానికి నచ్చే కదా పెళ్లి క్యాన్సిల్ కోసం ఒప్పుకొని వచ్చింది. చివరికి మనసు మార్చుకోవడమే బాధగా ఉంది. చూడు ధరణి, మనం చాలా అనుకుంటాం, కానీ అన్ని జరగవే. ఇప్పుడు ఆ బంధాన్ని విడదీయాలి అనేది నీ చేతిలో, మధు చేతిలో కూడా లేదమ్మా. విధి ఎలా శాసిస్తే అలా జరుగుతుంది. బ్రహ్మ వాళ్ళ నుదుటన ఏది రాస్తే అదే జరుగుతుంది, అంతే. ఈ రాతల గురించి నాకంత తెలియదు, కానీ మధు లాస్ట్ మినిట్లో తన డిసిషన్ని మార్చుకోవడానికి కారణం స్పష్టంగా చెప్పింది. తను ఆలోచించకుండా ఏ పని చేయదు జనని. అయినా మధు లైఫ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. మనమంతా తన పక్కన ఉన్నాం. తనకేం అవ్వదు. నువ్వు టెన్షన్ పడకు. దయచేసి ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. జనని చెప్పినట్టు నువ్వు ఈ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడం మంచిది. నేను ఈ పేపర్స్ మీద సంతకం పెట్టను. ఆగా ఈద కదే ఈద మాయల మరాఠీ. ఎవర్రా? ఎవరంటావేంటక్క? అదే మాయ మాటలు చెప్పి మాట మాటకి నన్ను బకరాన్ చేస్తున్న ఆ మధు ఎక్కడది? ఇవాళ దాని సంగతి అటో ఇటో తేల్చేస్తాను. దాని కళ్ళకి నేను పిచ్చి వెధవలా కనిపిస్తున్నానా? జనం మధ్యన నన్ను వెర్రిబాగులోని చేస్తుంది. దాని తల తిక్క వేషాలని నా దగ్గర ప్రదర్శిస్తే దాని మెడ మీద తల లేకుండా చేస్తా. ఎక్కడా? ఏం చేసిందిరా? ఎందుకు దాని మీద కారాలు మిరియాలు నూరుతున్నావు? ఏం చేసింది అంటక్క? పెళ్లిలో ధరణి బదులు అది కూర్చొని నాతో తాళి కట్టించుకొని నన్ను వెధవం చేసింది. మళ్ళీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందామని ఫ్యామిలీ కోర్టు దాకా నన్ను లాక్కెళ్ళి అక్కడ సంతకం పెట్టకుండా వెనక్కి వచ్చేసింది. మాటికి నా చెవులకు తాటాకులు కట్టాలని చూస్తుంది. నా బతుకుతో ఆటలాడుకోవాలనుకుంటుంది. ఇది వరకు అంతో ఇంతో తాగేవాడిని. ఇప్పుడు దీని దెబ్బకి టోటల్ 24 hours తాగడానికే సరిపోతుంది. ఎక్కడది? ఏదో విధంగా ఈ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది కదా. నానా తిప్పలు పడి బావకాలు పట్టుకొని అయినా ధరణిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను.
పెళ్లి చేసుకునే ఛాన్స్ వచ్చిందని ఆనందపడే లోపే నా ఆనందం మీద దుఃఖం గుమ్మరిచ్చేసిందక్క అది. ఇవాటితో దానికి భూమి మీద నూకలు చెల్లినట్టే. ఏం మధు ఎక్కడే నరికేస్తా నేను. ఎక్కడా నరికేస్తా. చేస్తుందిరా, చేస్తుంది. దాని మాటలు విని తలాడించే వాళ్ళందర్నీ ఇలాగే వెర్రి వాళ్ళని చేస్తుంది. ఇంటి ముందు ఏడుస్తూ కూర్చుని ఆయన్ని వెర్రి వెంగళప్పని చేసింది. తర్వాత ఇంట్లో చేరి మన జీవితాలతో ఆడుకుంటూ మనందర్నీ వెర్రి వాళ్ళని చేస్తోంది. ధరణికి నూరిపోసి దాన్ని దగా చేసింది. నాన్న నాన్న అంటూ ఈ ఇంటికి దరిద్రంలాగా దాపురించిందిరా. అది వదలకూడదురా, అస్సలు వదలకూడదు. నరకం అంటే ఏంటో దానికి ఇక్కడ చూపించాలి మనం. శారదా, ఏం జరిగింది? ఏంటి ఇద్దరు అరుచుకుంటున్నారు? ఏం జరగడం ఏంటండి? వీడి బతుకుతో బంతాట ఆడుతుంది. పెళ్ళప్పుడు పిచ్చోడిని చేసింది. ఆ తర్వాత అంట మీరిద్దరూ రేపు ఫ్యామిలీ కోర్ట్ దగ్గరకు వచ్చి అక్కడ లాయర్ ఇచ్చే కాగితాల మీద సైన్ పెట్టి మీ మ్యారేజ్ యాక్సిడెంటల్ గా జరిగింది, మా ఇద్దరికి ఇష్టం లేని పెళ్లి, దయచేసి దీన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్తే కోర్టు క్యాన్సిల్ సర్టిఫికేట్ ఇస్తుంది. నేను ఈ పేపర్స్ మీద సంతకం పెట్టను. జనాన్ని వెర్రి వాళ్ళని చేయడం దానికి బాగా అలవాటైపోయినట్టుంది. ఈసారి దాన్ని వదలద్దండి. దాని సంగతి అటో ఇటో తేల్చేయాలి. ఏమంటారు? శారదా, ఊళ్ళో వాళ్ళ సంగతులని మనకెందుకు? అందరి గురించి పట్టించుకునే టైం మనకు లేదు. ఎవరి బతుకులు వాళ్ళవి, ఎవరి బతుకులు వాళ్ళు సరిచేసుకుంటున్నారు. మనకంత టైం లేదు. ఈ నైట్కే నేను, నువ్వు, ధరణి, బాలు అందరం కలిసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం. బావా, ఏం మాట్లాడుతున్నా బావా? మీరంతా ఊరు వదిలి వెళ్ళిపోవడం ఏంటి? అవునరా, నేను, మీ అక్క, బాలు, ధరణి వేరే ఊరు వెళ్ళిపోతున్నాంరా. ఇంకా ఇక్కడికి రాదలుచుకోలేదు. నా పిల్లల్ని రాబందుల్లా వీళ్ళందరూ పీకు తింటుంటే ప్రతి క్షణం కాపాడుకునే ఓపిక నాకు లేదురా. అందుకే వీళ్ళందరికీ దూరంగా ప్రశాంతంగా బ్రతుకుదామని బయటికి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళిపోతారు బావా? ఎక్కడికో అక్కడికి. సుఖంగా సంతోషంగా ఎక్కడ బ్రతకగలిగితే అక్కడికి వెళ్ళిపోతాం. మరి నేను? రేయ్, నీ చావు నువ్వు చావరా. ఇక్కడ పూట పూట నా పిల్లల బతుకులు పీకు తినేవాళ్ల కోసం నేను రాత్రింబవళ్ళు కాపలా కాస్తూ బ్రతకలేనురా. శారదా, అవసరమైన సామాన్లన్నీ గబగబా సర్దేయ్. రాత్రికే మన ప్రయాణం. నానా, ఏంటి నాన్న మీరు అనేది? మీరు మాత్రమే వెళ్ళిపోతారా? నా పేరు చెప్పలేదే. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? నేను కూడా మీతో పాటే వస్తాను నానా. ఏం తల్లి, నువ్వు మా కూడా వస్తావా? అసలు నీ మూలంగానే కదా ఆయనకి ఈ ఊరు వదిలి వెళ్లాలన్న ఆలోచన వచ్చింది. నువ్వొచ్చాకనే కదా ఈ కొంపకి చిచ్చు మొదలైంది. మళ్ళీ నిన్ను కొరక అసలు నెత్తిని పెట్టుకుని వెళ్లాలంటావా? వద్దు తల్లి, వద్దు. మా బతుకేదో మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు. చేసింది చాలేదా? ఇంకా ఎందుకో నేను కూడా వస్తానంటున్నావు?
అయినా ధరణితో పెళ్లి అనుకున్న దానికంటే పెళ్లి జరక్కపోతే ఈ ఊరి నుంచి ఈ జనం నుంచి దూరంగా వెళ్ళిపోతానని నీకు చెప్పాను కదా. కనీసం ఆ మాట మీదన్నా నన్ను నిలబడిని. నువ్వు రావడానికి వీల్లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా కూడా మేం వెళ్ళిపోతాం అంతే. ఏం మాట్లాడుతున్నారు నాన్న? కన్న తండ్రి ఎవరో తెలియక 20 ఏళ్ళు తప్పించిపోయాను. ఈ మధ్య కదా మీరు నా కన్న తండ్రి అని తెలిసింది. మీ ప్రేమ ఆపేక్షలు పొందడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీరు ఇష్టంగా నువ్వే నా కన్న కూతురని ఒప్పుకునేదాకా మీతో పాటే ఉండాలని నిర్ణయం తీసుకున్నా. మీ నిర్ణయం వల్ల మీరు కన్న కూతురులా ప్రేమగా పెంచుకున్న ఒక అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని, మీకు చెడ్డ పేరు రాకూడదని నా లైఫ్ సాక్రిఫైస్ చేసి కాపాడితే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా ప్రేమని అపార్థం చేసుకుంటున్నారు. నన్ను ఒంటరి దాన్ని చేసి వదిలి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతుకుతానని అనుకుంటున్నారు? నేను కూడా మీతో ఖచ్చితంగా వచ్చి తీరుతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయి. నువ్వు కూతురిగా వచ్చి చేసిన నిర్వాకం చాలు. ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు. అయినా పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉండకూడదు కదా. కట్టించుకున్నావుగా తాళి, వేళాడు, వాడితోనే బ్రతుకు. మాతో వస్తానంటావేంటి? నాన్నా, నన్ను కొట్టండి, తిట్టండి, మీ చేతులతో నన్ను చంపినా నేను భరిస్తాను. కానీ నన్ను వదిలి వెళ్ళిపోతానంటే మాత్రం భరించలేను. ఏళ్ల తరబడి ఎదురు చూశాను. ఇలా దగ్గరవగానే అలా నాకు అన్యాయం చేసి మళ్ళీ నాన్న లేని దాన్ని చేసి వెళ్ళిపోతానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? నేను బ్రతికేదే మీకోసం. నువ్వు మాతో పాటు వస్తున్నావా, రావట్లేదా? లేదు. మీకు అంతగా జనని గుణాలతోనే ఉండాలనుకుంటే వెళ్ళండి. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం.